శ్రీ 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 చేయం. గురువు దొరకడం చాలా కష్టం. మంచి గురు, జగద్గురు దొరకడం మనకు ఇంకా చాలా కష్టం. ఎన్నో జన్మాల పుణ్యము, ఎన్నో మన పెద్ద మనుషులు చేసిన పుణ్యము మనకు మంచి గురువు దొరకడం అనేది. మంచి గురువు దొరికితే మనం అటనే పట్టుకోవాలి, మనం పైకి వెళ్ళాలి. ఇది మన మంచి గురువు దొరికితే మనం పట్టుకుంటే చాలదు, తన ఏం చెప్తారో అది మనం నడవాలి. ఆ దారిలో వెళ్తే మనకు మోక్షం పొందుతుంది. అయితే మంచి గురువు ఎట్లా ఉండాలనేది చూస్తాం. ఒక బోటు వాళ్ళు ఉన్నారు. ఆయన మనిషిని ఇక్కడి నుంచి ఆ కరకి చేరుస్తున్నారు నదిలో. రోజు నదిలో ఈ పక్కం వచ్చే వాళ్ళని తీసుకొని ఆ పక్కం వదిలేసి వస్తారు. ఇట్లా రోజు చేస్తున్నారు. ఒకరోజు ఒక సన్యాసి వచ్చిండు. సన్యాసి బోట్లో అడిగిండు, నన్ను ఆ కరకి తీసుకొని పోతావా అని. రండి స్వామి, కూర్చోండి అని కూర్చున్నాడు. ఈ బోట్ వాడికి ఒక అలవాటం ఉంది. రోజు అందరినీ అడుగుతారు, ఎవరు వస్తేనో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు, ఎక్కడ వెళ్తున్నారు అని తనకి అలవాటం. అట్లా బోటు వేసుకుంటే, పడగు ఇది వేసుకుంటే అడుగుతాడు. అట్లా స్వామీజీని చూసి అడిగింది, స్వామి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు మీరు? స్వామి చెప్తున్నారు, నేను ఎక్కడి నుంచి వచ్చాను నాకు తెలీదు, ఎక్కడ పోతున్నా నాకు తెలీదు, అయితే నేనేం చెయ్యాలి చేస్తున్నానబ్బా, అంతేగాని మనకేం తెలీదు అన్నారు. అప్పుడు స్వామి మీరు ఎవరు ఏమి అంటారు? అయ్యా నా గురించి ఎందుకు, నీకు తర్వాత చెప్తాను, నీ గురించి చెప్పు, నువ్వేం చేస్తున్నావు? అయ్యా నాకు రోజు పడవని తీసుకొని అటు పోతాను, మనుషులు తీసుకొని వదిలిపెడతాను, మళ్ళీ ఇటు వచ్చేస్తాను, ఇదే నేను చేసేది, వేరు ఏం లేదు అయ్యా అంటున్నాను. ఎంత తీసుకుంటావు? స్వామి కొద్ది కాసు, ఎంత నాకు కావాల్సిందో ఈ రోజుకి అంతనే తీసుకుంటాను, కానీ ఎక్కువ తీసుకోను. ఎందుకు నువ్వు ఎక్కువ తీసుకుంటాను అంటున్నావు అంటారు. అట్లా కాదు స్వామి, ఎక్కువ తీసుకుంటే ఆశ ఎక్కువ వస్తుంది. ఆశ ఎక్కువ వస్తే మనకు ఇంకా ఇది కావాలి అది కావాలి అని వస్తుంది. మళ్ళీ ఎవరు వస్తేనో ఇంత ఇయ్యరా అంత ఇయ్యరా అని అవుతుంది, మనసు చెడిపోతుంది స్వామి. అందుకే నేను ఎవరిని ఎక్కువ అడగను, నాకు ఎంత కావాలో ఎంతనో అంతే, దానికైనా ఎక్కువ నేను అడగను. అయితే నీకు ఎంత కావాలి అనేది నీకు ఎట్లా తెలుసు? ఇంతే అని ఉంది స్వామి, ఒక రోజుకి ఎంత ఖర్చు నాది, ఒక 10 మనుషులు వస్తే అంతే తీసుకుంటాను, కానీ ఇంకా ఎక్కువ తీయను, అదే ఎక్కువ స్వామి. లేని వాళ్ళని తీసుకొని పోయి వదిలేస్తాను, అంతేగాని నేనేం తీసుకోను. అయ్యా నేను చూస్తే మంచిగా ఉన్నావు, నువ్వు మంచి మనిషిగా ఉన్నావు, నేను చెప్తాను చూడు, నేను ఎవరనేది, ఈ బోట్ అనేది ఏమి, ఈ బోటు సరిగా లేదంటే మన ఇద్దరు నీళ్ళలో పోతాం, చనిపోతాం. ఈ బోటు సరిగా ఉండాలి. అట్లా గురువు సరిగా ఉంటే అన్నీ మంచిదిగా ఉంటుంది. మంచి గురువు ఉండాలి, ఫస్ట్ మంచి బోటు ఉండాలి, గురువు ఉండాలి. అయ్యా నువ్వు తుడుపు వేస్తున్నావు, తుడుపు అనేది జపము. మనం మంచిగా జపం చేస్తే మనం ముక్తి పొందుతాం. మన మనసుకి మనమే జపం చేయాలి. నువ్వు కూర్చొని మంచిగా తుడుపు వేస్తే నువ్వు ఆ పక్కం మంచిగా పోయి చేరుకుంటావు. అట్లనే గురువు అనేది జపం ఇచ్చేస్తారు, నిన్ను కూర్చోబెట్టి తీసుకోపోతారు. అయితే తుడుపు వేసే నువ్వు సరిగా వెయ్యాలి, సరి దారిలో నువ్వే తీసుకోపోవాలి, కానీ మేము ఉంటాం, మేము తీసుకోపోతాం. గురువు దగ్గర ఇది కావాలి అది కావాలి అని ఆశ లేదు. ఆత్మ కావాలి, ఆత్మకి ఒక వెలుతురు కావాలి అన్నట్టే మనం ఇట్లా చేయవచ్చు. జపం మనం చేయాలి, ప్రయత్నం మనం చేయాలి. గురువు ప్రయత్నం చేసి మనం ఉంటామంటే అది కాదు, జపం మనం చేయాలి, మనమే ముందుకు వెళ్ళాలి. ఆ మంచి గురువు దీని నుంచి మనమేమో
తెలుసుకుంటామంటే మంచి గురువు అంటే అహంకారం లేదు, తనదనేది లేకుంటే అందరినీ ఒకే భావనలో చూస్తున్నారు అన్నదే ఇక్కడ శ్రీ.